రాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది. ఆకాశం నక్షత్రాలతో నిండిపోతుంది. అలాంటి వేళ మనస్సును చల్లబరిచే ఒక వెలుగు మెల్లగా వెలుగుతుంది. ఆ వెలుగే చంద్రుడు. మనసుకు శాంతి పంచే దేవుడు. చంద్రుని ఆవిర్భావం. చంద్రుడు అత్రి మహర్షి మరియు అనసూయ దేవి కుమారుడు. అతడిని సోముడు, ఇందు, శశి, నిశాకరుడు అనే నామాలతో పిలుస్తారు. అమృతానికి అధిపతి అయిన చంద్రుడు దేవతలకే కాదు, మనుషులకు శాంతిని ప్రసాదిస్తాడు. చంద్రకళలు కాలానికి సంకేతం. చంద్రుడు పూర్ణిమ నుంచి అమావాస్య వరకు కళలతో మారుతుంటాడు. అది మనకు చెప్పే సందేశం. ఎత్తులు పతనాలు సహజం. తగ్గినా తిరిగి పెరుగుతాం. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. అందుకే చంద్రుడు కాలానికి ప్రతీక. శివుడి శిరస్సుపై చంద్రుడు విషం మింగిన శివుడికి చల్లదనం ఇవ్వడానికి చంద్రుడు ఆయన శిరస్సుపై స్థిరపడ్డాడు. అందుకే శివుడిని చంద్రశేఖరుడు అంటారు. ఇది ఒక సంకేతం. శాంతి ఉంటేనే శక్తి నిలుస్తుంది. చంద్రుడు మనసు. జ్యోతిష్యంలో చంద్రుడు మనసుకు కారకుడు. చంద్రుడు బలంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పౌర్ణమి రోజున మనసు ఎక్కువగా స్పందిస్తుంది. సోమవారం మహిమ. సోమవారం చంద్రుడికి అంకితం. ఆ రోజు శివుడిని పూజిస్తే మనసుకు శాంతి, జీవితానికి స్థిరత్వం లభిస్తుంది. చంద్రుడు మనకు నేర్పేది ఇదే. ప్రకాశించు, కాని మృదువుగా, నిశ్శబ్దంగా ఉండి కూడా ఎంతో వెలుగు ఇవ్వవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జయ సోమదేవ.